హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు పొద్దున మీకు ఒక వీడియో పెట్టా, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఈరోజు అప్డేట్స్ అయితే కావాలనుకునే వాళ్ళు, తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు అయితే ఇందులో కొంచెం మార్పులు చేర్పులు జరిగాయి అన్నమాట. అదే వీడియోలో ఉన్న కంటెంటే కానీ కొంచెం మార్పులు చేర్పులు అయితే జరిగాయి ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఈరోజు ఏం జరిగిందనేది కూడా మాట్లాడుకుందాం. ఇంకా బయట జరుగుతున్న రచ్చ గురించి ఒక 2 మాటలు మాట్లాడాలనిపించింది. ఒక అబ్బాయి, ఒక మామూలు కామనరు బిగ్ బాస్ హౌస్కి పోతే ఇంత ద్వేషం ఎల్లబుచ్చుతున్నారు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఆ సింపతి కార్డు వాడతాడు, ఈ సింపతి కార్డు వాడతాడు. కార్డులు వాడిండయ్యా అబ్బాయి. బిగ్ బాస్లో ఎప్పుడైనా అసలు ఆర్మీ కటింగ్ చేయించకుండా ఆర్మీ కార్డు వాడిండా? సెల్యూట్ కొట్టినందుకు దాన్ని ఆర్మీ కార్డు వాడుతున్నారు అని అంటున్నారు. అబ్బాయి ఏమన్నా ఉమెన్ కార్డు, తనూజ తీసినట్టు ఉమెన్ కార్డులు తీస్తాడా? లేడీ విన్నర్ అని ఉమెన్ కార్డులు తీస్తాడా? లేకపోతే లాంగ్వేజ్ ఇష్యూస్ మాట్లాడుతాడా? నా ప్రజలు, నా తెలుగు ప్రజలని అని ఏమన్నా చెప్పుకుంటాడా? చెప్పుకోవట్లే కదా. కన్నడ వాళ్ళు కళ్యాణ్ని పిచ్చి బూతులు తిడుతున్నారు, బండ బూతులు తిడుతున్నారు. అబ్బాయి అమ్మాయిలు పిచ్చోడని అదని ఇదని కన్నడలో పోస్టులు పెడుతున్నారు కళ్యాణ్ని పిచ్చి బూతులు తిట్టుకుంటూ. ఎందుకు వాళ్ళు లేవనెత్తితేనేమో తప్పులేదు కన్నడ అని. ఒక రివ్యూవర్ ఏదో కళ్యాణ్కి సపోర్ట్ చేసిందని ఆమె మీద తనూజ ఫ్యాన్స్ తనూజ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోస్ట్ పెట్టారు రివ్యూవర్ మీద. అది ఎవడిష్టం వాళ్ళదబ్బా. తిడితే ఏమన్నా అభ్యంతరకరంగా తిడితే అప్పుడు మీరు రెస్పాండ్ అవ్వండి, కానీ సపోర్ట్ ఎవడిష్టం వాడిది. ఎవడు సపోర్ట్ చేసుకుంటాం? తెలుగు వాళ్ళకి మేము తెలుగు వాళ్ళని సపోర్ట్ చేసుకుంటాం. మీరు కన్నడలో మా అమ్మాయికి ఓటేయండి అని పెట్టుకోవట్లేదా? పవన్ కళ్యాణ్ని పిచ్చి బూతులు తిట్టట్లేదా? అబ్బాయి ఆర్మీలో పనిచేసి వచ్చినాడు ఆర్మీ అని చెప్పుకుంటే తప్ప. మీ కంటెస్టెంట్ అందులో మంచిగా ఉంటే నెగిటివ్ కంటెంట్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు కూడా గేమ్స్ ఏదో సరదాగా పెట్టే గేమ్స్లో మొత్తం నెగిటివ్ కంటెంట్ ఇస్తుంది ఆమె. చాలా వరకు బిగ్ బాస్ చాలా వరకు కట్ చేస్తాండి, ఇంకా ఆమెనే సేవ్ చేద్దామని. ఏమ్మా మీ సెలబ్రిటీస్ అందరూ మా తనూజ కోటేయండి అని సీరియల్ యాక్టర్స్ చెప్పుకోవట్లేదా? మొన్న బర్నీ గారు ఏం చెప్పారు బిగ్ బాస్ బజ్లో? ఏం చెప్పారు? కళ్యాణ్ మీ ఇద్దరిలో ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారంటే కళ్యాణ్ అని చెప్పి ఇప్పుడు బయటికి పోయి స్టేట్మెంట్ మార్చేసిండు. సరే, ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకుంటాయి లేండి. ఎందుకంటే శ్రీజ ఈయన లోపలికి పోయినప్పుడు తనుజ ఫ్యాన్స్ ఓటేయడం వల్లే కదా లోపల పోయింది. అందువల్ల ఆయన స్టేట్మెంట్, ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారో స్టేట్మెంట్ మార్చి పోస్ట్ పెట్టిండు. కానీ ఎందుకు అంత ద్వేషం? ఒక మామూలోడు బిగ్ బాస్కి పోతే అంత గెలవకూడదా? మరొక పల్లవి ప్రశాంత్ అవుతాడు. పల్లవి ప్రశాంత్కి ఈయనకి ఏంటండి పోలిక? నిజమైన కామనర్ ఈ పిల్లోడు. నిజమైన కామనర్స్ సెలబ్రిటీస్ అని బిగ్ బాస్ ఓడే పెట్టిండు కదా. పెట్టి అగ్ని పరీక్ష అని షో పెట్టి వాళ్ళని ఎందుకు తీసుకున్నారు? అందులో అంతమంది వస్తే సెలెక్ట్ చేసుకొని తీసుకున్నారు. థీమే అది కదా. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా కామనర్స్ కూడా మేము ప్రవేశం కల్పిస్తున్నాం అని పెట్టుకొని తీసుకెళ్లారు కదా. మరి కామనర్ అనకపోతే ఏమనాలి? కామనర్ కార్డు వాడతాడట, సింపతి కార్డు వాడతాడట, జవాన్ కార్డు వాడతాడట, ఆర్మీ కార్డు వాడతాడట, అమ్మాయిలు పిచ్చోడంట. ఏంది ఒక 23 ఏళ్ళ పిల్లోడి మీద అంతగానో? అసలు 23 ఏళ్ళు ఉన్న ఆ పిల్లోడు అంత మెచ్యూరిటీతో హౌస్లో ఉంటాడు. 33 ఏళ్ళు వచ్చిన మీ తనూజ కైమని అందరి మీద అరుస్తుంది. మరి నోరు బారేసుకుంటుంది, ఓపిక ఉండదు. ఎంత మెచ్యూర్డ్గా ఉండాలి మరి? నేను మాట్లాడకూడదు నెగిటివ్గా ఈ లాస్ట్ టైంలో అనుకున్నా, కానీ ఎందుకు ఇంత ద్వేషం, ఇంత విషం జిమ్ముతున్నారు ఆ పిల్లోడి మీద? ఒక పిల్లోడు, కామన్ పిల్లోడు, ఒక లేనోడు పోయి హౌస్లో గెలిస్తే అంత విషం కక్కాలనా? మీ సెలబ్రిటీలు ఇప్పుడు మేము ఆమెకి నెలకి 2.5 లక్షలు తీసుకుంటుంది వారానికి హౌస్లో. గెలవపోయినా ఒక 35 లక్షలు డబ్బులు వస్తాయి ఆమెకి. స్టార్ మాలో ప్రోగ్రామ్స్ వస్తాయి, స్టార్ మాలో ఆమెకి ఏంటి ఆపర్చునిటీస్ వస్తాయి. ఆ పిల్లోడిది ఏంటి భవిష్యత్తు? ఇస్తారా మీరు? సీరియల్లో యాక్టింగ్ ఇస్తారా? సినిమాల్లో యాక్ట్ చేయడానికి ఇస్తారా? గెలిచిపోతే అబ్బాయి భవిష్యత్తు ఏందో కూడా అబ్బాయికి మళ్ళీ పోయి జాబ్లో జాయిన్ అవ్వడమో ఏదో చేసుకోవాలి. అబ్బాయికి ఇచ్చేది ఎంత? వారానికి 70,000. ఏందది?
అంత కష్టపడి గొడ్డుల్లాగా ఆడుతున్నారు టాస్కులు. ఇప్పుడు కూడా ఫన్నీకి పెట్టిన టాస్కుల్లో కూడా కింద పడి దెబ్బలు తగిలించుకుంటారు వాళ్ళు. విషయమా ఒక పిల్లోడి మీద మళ్ళీ తిరిగి రివర్స్లో కామెంట్ కొంతమంది రివ్యూవర్లు సపోర్ట్ చేస్తున్నారమ్మా. ఒక అమ్మాయి మీద ఎంత విషయం జిమ్ముతున్నారు. ఒక లేడీ విన్నర్ కావాలనుకుంటే మరి లేడీ విన్నర్ తెలుగు అమ్మాయిని ఎందుకు చేయలేకపోయారు? మరి అంత విషయం ఎందుకు కక్కారు ప్రియా మీద, శ్రీజ మీద? వాళ్ళు తెలుగు అమ్మాయిలేగా, వాళ్ళు ఈమె కంటే బాగానే ఆడారుగా, ఈమె కంటే చాలా బెటర్గా ఆడారుగా గేమ్స్లలో. మరి వాళ్ళ మీద ఎందుకు అంత విషం కక్కారు? మరి వాళ్ళని ఎందుకు తెలుగు విన్నర్ని చేయాలనుకోలేదు? తెలుగు లేడీ విన్నర్ కావాలని ఎందుకు అనుకోలేదు? అమ్మాయిలేగా, లేడీ విన్నర్ని ఎందుకు చేయాలనుకోలేదు? వాళ్ళని ఎంత నెగిటివ్ చేయాలో రాకాసి పీకాసి ఆత్మ ప్రేతాత్మ అని వాళ్ళకి పేర్లు పెట్టి వాళ్ళని ఎంత ట్రోల్ చేయాలో అంత ఈ తనుజ పిఆర్లు మొత్తం ఆమెను ట్రోల్ చేసి రివ్యూవర్స్ ట్రోల్స్ చేసి బయటికి దొబ్బేశారు కదా. మరి తెలుగు అమ్మాయిలు విన్నర్ కావాలని మాకు కూడా ఉంది, మా తెలుగు అమ్మాయి కావాలని ఉంది. ఇప్పుడు చెప్తున్నా నేను, వాళ్ళు అంతగానో అబ్బాయి మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. మా కన్నడి అమ్మాయి గెలవాలి, మా కన్నడ అమ్మాయి గెలవాలని చెప్పుకుంటున్నారు. కాబట్టి నేను చెబుతాను ఇప్పుడు మా తెలుగు అమ్మాయి గెలవాలి, మరి వేరే వాళ్ళు వచ్చి ఎందుకు గెలవాలి? కొంతమంది అంటున్నారు మనం పోవట్లేదా వేరే రాష్ట్రాలకి జాబుల కోసం, స్కిల్స్ ఉంటే అక్కడ జాబులు చేయడానికి పోవట్లేదా అంటే పోతున్నామమ్మా, పోతున్నాం. కానీ మన బిగ్ బాస్ షోలో ఎవరు గెలవలేదే ఇంతవరకు. ఇది కన్నడ బిగ్ బాస్లో తెలుగు వాళ్ళు గెలవలేదు. వాళ్ళే చూపిస్తున్నారు ఆ పార్షియాలిటీ, కన్నడ తెలుగు అని. ఎందుకు బూతులు తిడుతున్నారు ఆ అబ్బాయిని? ఎందుకు బూతులు తిడుతున్నారు? తెలుగు లేడీ విన్నర్ కావాలంటే తెలుగులో బుచ్చడు మంది లేరా? ఎందుకు తీసుకున్నారు కామనర్స్ అని వాళ్ళని అగ్ని పరీక్ష అని పెట్టి అన్ని దాటుకొని వాళ్ళు లోపల పోతే వాళ్ళని 3 నెలల్లోనే శాకిని దాకిని పిశాచి అని వాళ్ళని బయటకు వెళ్ళగొట్టారు. మరి వాళ్ళకంటే గ్రేట్గా ఆడిందా తనుజ? వాళ్ళు ఉమెన్ కార్డులు తీశారా? ఉండంగా తెలిసిందిగా ఈమె ఏం చేస్తుందో. మరి వాళ్ళు ఎందుకు విన్నర్లు కాకూడదు? ఇది ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు అమ్మాయి మీద ఎంత విషం కక్కుతున్నారు. అంటే అబ్బాయి అయితే ఒకటి, అమ్మాయి అయితే ఒకటి. అబ్బాయి మీద అయితే విషం కక్కొచ్చు, అమ్మాయి మీద ఒక మాట అంటే అమ్మాయి కార్డు ఎందుకు తీస్తున్నారు? మరి తనూజ సెలబ్రిటీ అనా? తనూజ మీద ఎప్పుడైనా షాకిని దాకిని అని ఎవరైనా థంబ్నెయిల్స్ పెట్టారా రివ్యూవర్స్? ఎందుకు అంత భయం మీకు? ఆ అబ్బాయి 2 వారాల నుండి నామినేషన్లో లేడు, ఒక గేమ్ ఆడింది లేదు, అయినా కూడా భయపడుతున్నారు. ఆ అబ్బాయిని చూసి ఒక మామూలు కామనర్ని చూసి, సెలబ్రిటీ కూడా కాదు, ఒక పేదింటోడు ఎక్కడో పని చేసుకుని మొన్నటిదాకా ఎవడికి తెలీదా ఈ పవన్ కళ్యాణ్ అంటే తెలియనోడు గురించి ఈరోజు అంత భయపడుతున్నారు ఎందుకు? మీ ఫస్ట్ నుండి మీ తనుజానే కదా హైలో ఉంది, ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో వండుకుంటూ వచ్చిందిగా. మరి మంచిగా ఆడిందని మీకు అభిప్రాయం ఉంది కదా, మరి గెలుస్తుందని ఉంది కదా. మరి ఎందుకు భయపడుతున్నారు? అబ్బాయి 2 వారాల నుండి నామినేషన్లోనే లేడు, గేమ్స్ కూడా ఏం ఆడింది లేదు, ఎందుకు భయపడుతున్నారు? మరి ఇప్పుడు మీ కంటెస్టెంట్ మీద అంత నమ్మకం ఉన్నప్పుడు, మంచిగా ఆడిందని మీకు ఫీలింగ్ ఉన్నప్పుడు ఆ అబ్బాయిని చూసి ఎందుకు భయపడుతున్నారు? ఇది నా అభిప్రాయం ఫ్రెండ్స్. ఇక ఈరోజు ఏం జరుగుతుందంటే హౌజ్లో 3 స్టార్లు డెమాన్కి వచ్చినాయి. 3 స్టార్లు డెమాన్కి వస్తే వాళ్ళ ఇంటి నుండి వాళ్ళ అన్నయ్య ఒక వీడియో మెసేజ్ పంపిస్తాడనమాట. అలాగే ఒక గేము బెలూన్స్ టాస్క్లో కళ్యాణ్ తనూజ గెలిచారు. నెక్స్ట్ మన అవి ప్రోమోలో చూపించారు కదా టాస్క్, బోన్ పట్టుకునే టాస్క్, అందులో ఇద్దరు కింద పడతారు, డెమాన్ కానీ కళ్యాణ్ కానీ. ఇద్దరికి దెబ్బలు తగులుతాయి, కానీ అందులో డెమానే గెలిచిండు. 2 సార్లు డెమాన్ తెస్తాడు, 2 సార్లు కళ్యాణ్ తెస్తాడు. ఒకసారి సంజన గారు డెమాన్ చేతిలో లాక్కుంటుంది అనమాట, లైవ్లో చూశాను నేను. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరికి ఒక రౌండ్ పెట్టారనమాట, ఇద్దరు సేమ్ ఉన్నారని, డెమాన్కి కళ్యాణ్కి. అందులో డెమాన్ గెలుస్తాడు అనమాట, అక్కడే కింద పడతారనమాట ఇద్దరు. అయితే 3 స్టార్లు వచ్చినాయి. ఐబీకి మెసేజ్ వచ్చింది అనమాట, ఫుడ్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఇంకో టాస్క్, మన ఇవి ఉంటాయి కదా మన అట్టపెట్టెలు వేసే టాస్క్, కళ్యాణ్ సంచాలకుగా చేసిండు. సంజన గారు అని సుమన్ శెట్టి గారు ఆడారు కదా, అది హైలో వేయాలి బాక్స్లో. ఆ టాస్క్ ఆడితే అందులో సంజన గారు, ఇమాన్యుయల్, తనూజ ఆడిద్ది అనమాట. అందులో తనూజ గెలిచిద్ది, తనూజకి స్టార్ వస్తుంది, ఫుడ్ వస్తుంది. ఇంకొక టాస్క్ జరిగిద్ది, అందులో కళ్యాణ్ గెలుస్తాడు, కళ్యాణ్కి కూడా ఫుడ్ వస్తుంది, స్టార్ వస్తుంది. కానీ ఇప్పుడు ఎంత అయింది, ఇద్దరు కలిసి ఒక గేమ్ ఆడారు, గెలిచారు. ఇద్దరు సింగిల్గా ఒక గేమ్ గెలిచారు కదా, 2 స్టార్లు వచ్చినట్టున్నాయి వాళ్ళకి. మరి బిగ్ బాస్ ఏం జరిగిందో తెలీదు. ఒకళ్ళకి మీ ఇద్దరిలో ఎవరికి కావాలో ఇంటి నుండి మెసేజ్ అని బిగ్ బాస్ అడిగిండా, ఎవరో ఒకళ్ళు డిసైడ్ చేసుకోండి అంటే మరి కళ్యాణ్ తనూజకి ఇచ్చేసిండా, లేదంటే మరి ఏం జరిగిందో, నెక్స్ట్ నీకు ఇస్తా లేరా ఇప్పుడు నాకు ఇయ్యానికి తనూజ అని అడిగిందా తెలీదు. అదైతే
క్లారిటీ లేదు, కానీ తనూజకైతే ఇంటి నుండి వాళ్ళ చెల్లి మ్యారేజ్ అయింది కదా, ఆ ఫొటోస్, ఆ మెసేజ్ ఏదో వచ్చిందంట, అది జరిగిందనమాట ఈరోజు. అది ఫ్రెండ్స్. ఇంకా ఏవీ లేదు, ఈరోజు నైటే లైవ్లో టెలికాస్ట్ అయితే డెమాని ఇమాన్యుయల్ వాళ్ళిద్దరు ఏవీలు ఈరోజు లైవ్లో మనకి ఎక్కువ చూపించలే, మాటలు అయితే బిగ్ బాస్ మాటలు వినపడుతుంటాయి, ఆ సెట్టింగ్ చూపిస్తారేమో, అది డెకరేషన్ చేస్తారు కదా వాళ్ళ కోసం ఒక స్టేజు, వాళ్ళు ఆడిన గేమ్స్ అవన్నీ పెడతారు కదా, అవన్నీ మనం చూడొచ్చు, కానీ మనకి అది చూపించరు, వాళ్ళకి చూపించే ఏవి మనకు చూపించరు అనమాట. రేపు మనం చూడడమే ఎపిసోడ్లో అదనమాట. రేపు కళ్యాణ్ది, సంజన గారిది వస్తుంది, ఆ తర్వాత తనూజది వస్తుంది. అదనమాట జరిగింది.